నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. మధ్య ప్రాంతంలో ఆపరేషన్ డాన్ క్రాక్ డౌన్ షేక్ అవుతున్న బాగ్దాద్ కోటలు. మరి రాజకీయ రాబందుల గుహల్లో కౌంటర్ టెర్రరిజం ఫోర్స్, వేల కోట్ల గుట్టురట్టు, లేడీ ఎంపీల ఇళ్లలో నోట్ల గుట్టలు, కిలోల కొద్దీ గోల్డ్ బిస్కెట్లు, బంగారంతో చేసిన బ్రా ప్యాంటీ సెట్. మరి సోషల్ మీడియాను ఊపేస్తున్న గోల్డ్ పిక్చర్స్. ఇరాక్ దశాబ్దాలుగా యుద్ధాలు, బాంబు పేలిళ్ళు, అంతర్యుద్ధాలతో చిన్నాభిన్నమైన దేశం. చమురు నిల్వలు పుష్కలంగా ఉన్న సామాన్యుడి ఆకలితో అలమటించే దుస్థితి. అయితే ఆ పేదరికానికి వెనుక ఉన్న అసలు కారణం రక్తాన్ని పిండేసే నల్లధన తిమింగలాలు. ఇప్పుడు ఆ తిమింగలాల వేట కోసం బాగ్దాద్ వీధుల్లో యుద్ధ ట్యాంకులు కాదు, కౌంటర్ టెర్రరిజం ఫోర్స్ రంగంలోకి దిగింది. దేశ ప్రధాని అలీ అల్ జియాదీ ఇచ్చిన ఒకే ఒక ఆర్డర్ ఇరాక్ రాజకీయ సామ్రాజ్యాన్ని కుదిపేస్తుంది. సిట్టింగ్ ఎంపీలు, మాజీ మంత్రులు, బ్యూరోక్రాట్ల ఇళ్లను సైన్యం చుట్టుముట్టింది. బయటపడ్డ దృశ్యాలు చూసి ప్రపంచ దేశాలు ఇప్పుడు నోరు నిలబెడుతున్నాయి. గుట్టల కొద్దీ నోట్ల కట్టలు, కేజీల కొద్దీ గోల్డ్ బిస్కెట్లు, విలాసానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఆ నేతల రహస్య సామ్రాజ్యాలేంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. మధ్యప్రాచ్యం, పశ్చిమ ఆసియా రాజకీయాల్లో ఇదొక పెను భూకంపం. అధికారం అండతో దేశాన్ని దోచుకున్న పెద్దల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. ఇరాక్ ప్రభుత్వం అత్యంత రహస్యంగా ప్లాన్ చేసిన ఆపరేషన్ డాన్ క్రాక్ డౌన్ ఇప్పుడు బాగ్దాద్ను వణికిస్తుంది. సాధారణ పోలీసులు వెళ్తే లంచాలు ఇస్తారు, లేదంటే తమ ప్రైవేట్ సైన్యంతో దాడులు చేస్తారు. అందుకే ప్రధాని అలీ అల్ జియాదీ దేశంలోనే అత్యున్నత రక్షణ విభాగమైన కౌంటర్ టెర్రరిజం ఫోర్స్ను రంగంలోకి దించారు. అర్ధరాత్రి వేళ గ్రీన్ జోన్లోకి కమాండోలు దూసుకు వెళ్లారు. టార్గెట్ అవినీతి చక్రవర్తులు. ఇక ఈ వేటలో దొరికిన సొమ్ము చూసి దాడులకు వెళ్ళిన కమాండోలకే మైండ్ బ్లాంక్ అయిందట. ఒక్కొక్కరి ఇల్లు కుబేరుడి నల్లధనం గిడ్డంకిని తలపించింది. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో ఏకంగా 2,700 కోట్ల రూపాయల అక్రమ నగదును అధికారులు సీజ్ చేశారు. రూమ్లలో కుప్పలు కుప్పలుగా పోసి ఉన్న డాలర్లు, దినార్ల కట్టలను లెక్కించడానికి డజన్ల కొద్దీ కౌంటింగ్ మిషన్లు చెప్పించాల్సి వచ్చిందట. వీటితో పాటు 100 కేజీల మేలిమి బంగారం, వజ్రాలు, విలాసవంతమైన కార్లు, 100 ఎకరాల ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరి ఈ ఆపరేషన్లో అత్యంత హాట్ టాపిక్గా మారింది అజ్మ్ అలయన్స్ పార్టీకి చెందిన మహిళా ఎంపీ హింద్ అల్ అబ్బాసీ నివాసం. బాగ్దాద్లోని ఆమె లగ్జరీ హౌస్పై కౌంటర్ టెర్రరిజం ఫోర్స్ దాడి చేసినప్పుడు కళ్ళు చెదిరే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం ఆమె ఒక్కరి ఇంట్లోనే దాదాపు 490 కోట్ల రూపాయల కరెన్సీ నోట్లు, ఇరాకీ దినార్లు బయటపడ్డాయట. మరి ప్రజలు పేదరికంతో నకనకలాడుతుంటే ఒక ప్రజాప్రతినిధి ఇంట్లో ఇంత నల్లధనం దాచడం ఇరాక్ సమాజాన్ని ఆగ్రహంతో ఊగిపోయేలా చేస్తుంది. అయితే ఈ దాడుల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వింత ప్రచారం ఊపందుకుంది. లేడీ ఎంపీ హింద్ అల్ అబ్బాసీ ఇంట్లో 100 కోట్ల క్యాష్తో పాటు స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన లోదుస్తులు కూడా లభించాయంటూ కొన్ని ఫోటోలు ఎక్స్, ఫేస్బుక్ ప్లాట్ఫామ్స్లో వైరల్గా నేడుమారాయి. దోపిడీ ఏ రేంజ్లో ఉంటే ఇలాంటి విలాసాలు ఉంటాయంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ వైరల్ ఫోటోల వెనుక అసలు నిజం వేరే ఉంది. ఇరాక్ రాజకీయాల్లో అవినీతి నిజమే అయినప్పటికీ ఈ బంగారు లోదుస్తుల ప్రచారం మాత్రం పూర్తిగా అబద్ధమట. ఫ్యాక్ట్ చెక్ వివరాల ప్రకారం సోషల్ మీడియాలో చూపిస్తున్న ఆ గోల్డ్ ఇమేజెస్ ఇరాక్ ఎంపీ ఇంట్లో దొరికినవి కాదు. అవి గతంలో వేరొక దేశంలో జరిగిన అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రదర్శనకు సంబంధించిన పాత చిత్రాలు. మరి ఈ విషయాన్ని మరింత సంచలనం చేయడానికి కొందరు అల్లరి మోకలు ఈ ఫేక్ పిక్చర్స్ను ఇరాక్ దాడులకు ముడిపెడుతూ వైరల్ చేశారు. ఇక ఈ ఆపరేషన్లో దొరికిన మరో పెద్ద తిమింగలం మాజీ ఉన్నతాధికారిని అలియా నస్సిఫ్. ఆమెతో పాటు ఆమె కుమారుణ్ణి రక్షణ దళాలు అరెస్టు చేశాయి. వీరి నివాసాల నుంచి 20 బిలియన్ల ఇరాకీ దినార్లు, అంటే దాదాపు 146 కోట్ల రూపాయల నగదుతో పాటు 15.5 మిలియన్ల అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ మెగా క్రాక్ డౌన్లో 67 మందికి పైగా సిట్టింగ్ ఎంపీలు, మాజీ మంత్రులు, ఉన్నతాధికారులను ఓచకోత కోసినట్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. మరి గత మే నెలలో ఇరాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అలీ అల్ జియాదీ దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి నెట్వర్క్ అంతం చూస్తానని శపథం చేశారు. అన్నమాట ప్రకారం గ్లోబల్ జియో పాలిటిక్స్కు సైతం శాసించగల పొలిటికల్ మాఫియాపై ఆయన ఉక్కుపాదాన్ని మోపారు. ఈ దాడులు
ఇరాక్ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలుకుతాయా లేక అంతర్గత కల్లోలానికి దారి తీస్తాయా అనేది చూడాలి. ఏది ఏమైనా బాగ్దాద్ కోటల్లో మొదలైన ఈ నల్లధన వేట ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ సెన్సేషనల్ థ్రిల్లర్ డ్రామాగా సాగుతుంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.